తినమ్మా తిను. ఈ రోజు నుంచి నన్నే నీ కొడుకు అనుకోమ్మా. నీ రవిని ఈ సీన్లో చూసుకోమ్మా. అమ్మా ఇంకేం దిగులు పడకు. ఇక నుంచి నీకే కష్టం రానివ్వను. నేను ఈ వృత్తి మానేస్తున్నాను. సీను, గోల్డెన్ ట్రయాంగిల్లో పండే అతి ఖరీదైన పంట ఓపియం. అమెరికన్ మార్కెట్లో 1 కిలో ఓపియం పౌడర్ ఖరీదు 10 కోట్లు. డబ్బు కోసం మనుషులు ప్రాణాలతో ఆడుకుంటూ మొత్తం మందులు అమ్మేవాళ్ళు పొరుగురు పడిపోతారా? వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. నెలలో చిచ్చు పెట్టిన వాళ్ళ పాపం ఊరికే పోదురా. ఈ తల్లి ముసురు వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. ఇది మాల్, చేరవలసిన అడ్రస్. సారీ బాబా, నేను ఈ పని చేయలేను. చెయ్యలేవా? చెయ్యవా? అవును, చేయను. ఈ వృత్తికి గుడ్ బై చెప్పేస్తాను. గుడ్ బై చెప్పేస్తావా? ఎందుకు? నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకు. ఇదేనా నీ ఆఖరి మాట? ఈ సీనుగాడిది మొదటి మాటే ఆఖరి మాట. బాబా, నేనే కాదు, నువ్వు కూడా ఈ వృత్తిని వదిలేస్తే మంచిది. అందరికీ వార్నింగ్ చెల్లిపోయింది సీనుపేట. ఇంకేం ఆలోచిస్తున్నావు బాబా? అయినో నేను నన్ను కాదని ఆ సీనుగాని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. వానంత మునగాడే లేడన్నావు, వాడే నీ వారసుడన్నావు. ఇప్పుడు ఏమైంది? నీ నెత్తి మీద ఎడంకాలతో తన్నిపోయిండు, మంచిగుండలే. నా నోరైతే ముగిస్తావు గాని నీ నెత్తుడు కూడా తిన్నని నీ మొహం మీద చెప్పెళ్ళిపోయాడే సీనుగాడు. వాడినేం చేస్తావు? వాడిక్కడి నుంచి వెళ్ళిపోయి 4 గంటలు కాలే. సిటీలో 4 దిక్కుల మన సర్కిల్ గుసగుస చెప్పుకుంటుండ్రు సీనుగాడు మస్తాన్ బాబాడా నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోయిండని. చా, ఇజ్జత్ మొత్తం మోరీలో కలిపిండు. ఆ బాబా కరీం చెప్పింది నిజం. ఈ సంగతి తెలిసి ఆ పఠాన్ గాడు పగలబడి నవ్విండంట, మేసం మెలేసిండంట. 12 ఏళ్ళు సీనుగాడిని పెంచాను, పెద్దవాడిని చేశాను. చివరికి నా మాట కాదని నన్ను ఎదిరించి వెళ్ళిపోయాడు. ఎందుకే ఉంది? మన దందాల సీక్రెట్స్ అన్నీ నేర్పించినావుగా. సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ వేసి ఉంటాడు. మస్తాన్ బాబాని ఎదిరించి వెళ్ళినవాడు సింహంరా. సింహం గట్టి తినదు, దొంగ దెబ్బ తీయదు అని నమ్ముతూనే ఉండు. ఆ సీనుగాడు అసలు రంగు ఏదో రోజు బయట పెట్టకపోతే నా పేరు కరీమే కాదు. బాబా, నన్ను ఎదిరించిన వాడికి నేనిచ్చే పనిష్మెంట్ ఏమిటో తెలుసుగా? తెలిసి సీనుగాడు బయటికి వెళ్ళాడంటే ఏదో జరిగింది.
ఏదో జరిగింది. అదేంటో ఈ బాబాకి తెలియాలి. తెలుసుకుంటాను బాబా. తెలుసుకో. సీనుగాడు సడన్ గా ఎందుకు మారాడు? ఓ మార్పు వెనుకున్న మనిషి ఎవరు? బావా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నన్ను రక్షించాడని చెప్పానే, ఆ హీరో కనిపించాడు. నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను. మనుషుల్ని గుడ్డిగా నమ్మొద్దని, వైట్ ఏదో బ్లాక్ ఏదో తెలుసుకోమని గ్లాస్ కూడా పీకాడు. అసలు ఇదంతా నీ వల్లే బావా. ఏంటా చూపు కాదా? నువ్వే కనుక నా పక్కనే ఉంటే ఏ ప్రాబ్లమూ ఉండదు. అవునా? ఎప్పుడు కనిపిస్తావు బావా? బాబాని కాదని బయటకు వచ్చాం. ఫైన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని కాదు, నీతిగా నిజాయితీగా బతికే పని. ఓకే, ఆ పని ఏదో వెంటనే డిసైడ్ చేయాలి. అవునరా, ఇదివరకైతే మన ముగ్గురం తిన్నా తినకపోవడం గడిచిపోయేది. ఇప్పుడు అమ్మ బాధ్యత కూడా మనమే తీసుకున్నాం. అమ్మని హ్యాపీగా చూసుకోవాలంటే మంచి జాబ్ వెతుక్కుందాం, కష్టపడి పని చేద్దాం. మంచి చదువు మనకెవడిస్తాడరా? మనకేమో చదువులే, డిగ్రీలా? ఒకటిచ్చేదేంట్రా, మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బిజినెస్? మరి డబ్బు? డబ్బుకేంట్రా, మన దగ్గర లక్షలు ఉన్నాయిగా. ఓ, ఆ డబ్బా? ఏ డబ్బు అయితే ఏంట్రా, బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బు అంతే. నో, ఆ డబ్బులోంచి ఒక్క రూపాయి వాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎంతో మంది ప్రాణాలు తీసిన ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు. డబ్బు పాపిస్తుందేంట్రా? 100 రూపాయల నోటు గవర్నర్ జేబులో ఉన్నా, గజ దొంగ జేబులో ఉన్నా వాల్యూ ఒకటే. ఎలా సంపాదించినదైనా ఆ డబ్బే మనం బిజినెస్ చేయడానికి యూజ్ చేద్దాం. కాదు కాదు, అదే ముఖ్యం అనుకుంటే, ఆ డబ్బే కావాలనుకుంటే మనం బాబాని ఎదిరించి ఎందుకు బయటకు వచ్చాం? కష్టపడి నీతిగా నిజాయితీగా బతకాలనుకునే నిర్ణయం ఎందుకు తీసుకున్నాం? చెప్పండి రా, చెప్పండి. సారీరా. ఇట్స్ ఆల్ రైట్. జాబ్ సంపాదించడం కన్నా ముందుగా మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఏంట్రా పని? ఎండి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కళ్ళు కూడు, ఎవరు కావాలి బాబు? ఈ శరణాలయం సెక్రటరీ ఎవరు? ధర్మరాజు గారు లోపల ఉన్నారు. ఓ, పదండ్రా. కరము పాలు, భక్తి కళ్ళు కూడు, భక్తుడైనను చాలు. మీ శరణాలయానికి మేము కొంత డబ్బు డొనేట్ చేయాలని వచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కోసమా? మేము ఇచ్చే డబ్బుకి రసీదు కూడా అవసరం లేదు, మీరు తీసుకుంటే చాలు. ఇంత డబ్బుకి రసీదు కూడా వద్దా? అసలు ఈ డబ్బు మీకెక్కడిది? బిజినెస్ లో సంపాదించాం. ఈ డబ్బుని ఏదైనా మంచి పనికి ఉపయోగించాలనుకుంటున్నాం. ఒకప్పుడు మేము కూడా వాళ్ళలాగే అనాథలం. ఆకలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో, కన్నీరు కారుతుంటే ఆ మంట ఎలా ఉంటుందో మాకు తెలుసు. దయచేసి తీసుకోండి. థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే ఈ అనాథలు బతకగలుగుతున్నారు. బై ది బై,
రసీదు తీసుకోకపోయినా ఎంత డబ్బు దానం చేస్తున్నా మీ పేర్లైనా చెప్పండి, రిజిస్టర్లో రాసుకోవాలి. ముగ్గురు అనాథలు అని రాసుకోండి. ఏమైంది బాబు? ఎందుకలా దిగులుగా ఉన్నారు? చెప్పండి అయ్యా, అసలేమైంది? మీ ముగ్గురం మీరు ముగ్గురు ఇన్నాళ్ళుగా చేస్తున్న జాబ్స్ మానేసాం. ఉద్యోగాలు మానేశారా? ఎందుకు? మేం పనిచేసే చోట తప్పుదారిలో నడవాలన్నారు. తప్పుడు పనులు చేయాలన్నారు. మనసు చంపుకుని అలాంటి పనులు చేయలేక, అక్కడ ఉండలేక మానేసాం. మంచి పనే చేశారు. దిగులెందుకు? మేము ఆలోచిస్తుంది ఉద్యోగాలు మానేసినందుకు కాదు, రేపటి నుంచి ఏం చేయాలా అని. బాబు, ఒక్క మాట చెప్పనా? బతకడం కోసం మనసు చంపుకోను వద్దు, గుప్పెడు మెతుకుల కోసం తప్పుడు పనులు చేయను వద్దు. అయినా మీకేం తక్కువ? తెలివితేటలున్నాయి, నిజాయితీగా బతకాలనే పట్టుదలుంది. దీనికన్నా మంచి ఉద్యోగం వస్తుంది. దిగులు పడకండి. అమ్మా, పని మానేసంగా, అందుకే ఈ ఇల్లు కూడా ఖాళీ చేయాలి. ఓస్, అదా మీ దిగులు? ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలా అని, అంతేనా? నోరారా నన్ను అమ్మా అని పిలిచారు. పోయిన బిడ్డని మీలోనే చూసుకోమన్నారు. అవునా? మరెందుకయ్యా దిగులు? ఈ ఇల్లు పోతేనే మీ అమ్మకి ఓ ఇల్లుంది, అక్కడుందాం. ఏంటయ్యా, ఈ పేదరాలైన అమ్మ ఇంట్లో ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నారా? లోపలికి పదండి బాబు. ఇందా తాళం చెవి. రండి బాబు. ఆగిపోయావే, పద బాబు. ఈ ఇంట్లోంచి వచ్చేసిన రోజున నా రవి లేడే అని చాలా బాధపడ్డాను. కానీ ఇవాళ మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే నాకు ఒక్కడు కాదు, ముగ్గురు కొడుకులున్నారు. ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారు. అబ్బా రే, నా గండమా నిక్కో బారన్న అరవ్వడి సాంబారన్న తెగేస్తారా? ఎందుకో చెప్పండి. ఎందుకురా? నిక్కో బార్లోనూ బారుంది, సాంబార్లోనూ బారుంది. మనకి బార్ అంటే లైక్. శాబాష్ రా. అరే ఆనంద్, ఎంతకీ నీ మరదలు శృతి సంగతి ఎంతవరకు వచ్చిందేంటి? రై, శృతి గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడు. ఏంట్రో ఎప్పుడూ లేని నీకు కొత్తగా కోపం వస్తుందేంటి? మాట్లాడొద్దని చెప్పానా? అబ్బో, ఎంత కోపం వచ్చిందేంట్రో? ఎప్పుడు చూసినా శృతి నా మరదలు అని చెప్పేవాడివి. చెప్పట్లేదంటే ఏదో జరిగే ఉంటదరా. ఇంకేం జరుగుతుందిరా బాబు, ఇద్దరూ ఒకే వయసులో ఉన్నారు, పైగా ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? శృతి నాకు కాబోయే భార్య.
తన గురించి ఎవడైనా శృతి మించి మాట్లాడాడో ప్లేట్ పగిలిపోద్ది. ఇల్లు, జీపు, బైక్ అన్నీ అమ్మేశాం. బ్యాంక్ బ్యాలెన్స్తో సహా మొత్తం అనాథ శరణానికి డొనేట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఉండడానికి అయితే అమ్మిల్లు ఉంది, మరి తినడానికి? అదేరా నేను ఆలోచిస్తున్నాను. మనం ఒక్క పూట తిన్నా పర్వాలేదురా, కనీసం అమ్మకి 2 పూటలా తిండి పెట్టగలిగితే అంతే చాలు. ఆదాయ అవకాశం. సిను ఇదంటూ చూడు. ఆదాయ అవకాశం, పార్ట్ టైం పనితో ఫుల్ టైం ఆదాయం. ప్రస్తుత ఉద్యోగ వ్యాపార వృత్తి పనులకు ఆటంకం లేకుండా రోజుకి 2 గంటలు కేటాయించడం ద్వారా కేవలం 1 నుంచి 3 సంవత్సరాల్లో 20 లక్షలకు పైగా సంపాదించుకునే గొప్ప వ్యాపార అవకాశం. పెట్టుబడి, చదువు, అనుభవం అవసరం లేదు. స్త్రీలు, పురుషులు అర్హులే. ఉచిత శిక్షణ, సహకారం, ప్రోత్సాహం కలదు. ఫోన్ నెంబర్ 9847245378, 9847245379. ఇదే మనం చేయబోయే పని. 3 ఏళ్లలో 20 లక్షలకు పైగా, అంటే ఏడాదికి నియర్లీ 7 lakhs, అంటే నెలకి 60,000, అంటే రోజుకు 2,000, అంటే రోజు 2 గంటలు పనిచేస్తే 2,000, గంటకు 1000. ఎలా ఉంది ఐడియా? కొత్తగా లేదు? కొత్తగా కాదు, పరమ చెత్తగా ఉంది. అదేంట్రా సీను, గంటకి 1000 రూపాయలు? అదేరా, ఎవడైనా ఎందుకు ఇస్తాడని అడుగుతున్నాను. రై, నెలంతా కష్టపడినా కూడా 2,000 రూపాయల జీతం రాని ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయరా. అలాంటిది గంటకు 1000 అంట. ఇదంతా ఉత్త ట్రాష్. అలా కొట్టి పారేకిరా. ఏ పుట్లో ఏ పావుందో ఎవరికి తెలుసు? రై, పెట్టుబడి, చదువు, అనుభవం లేకుండా ఎవరైనా 1,000 లక్షలు ఇస్తానంటే నమ్మడం ఫూలిష్నెస్ రా. ఓకే, పోలీస్నేసే అనుకుందాం. ట్రై చేస్తే తప్పే ఉంది. అవునరా సీను, ఆ ప్యాబ్లెట్లు ఇచ్చిన నెంబర్కి ఓసారి కాల్ చేద్దాం, మ్యాటర్ ఏంటో తెలిసిపోతుంది. ప్లీజ్ సీను, ఒకే ఒక కాల్ రా. సరే, మీకోసం చేస్తాను.